తెలంగాణ మంత్రివర్గంలో విజయశాంతికి కీలక పదవి. రాములమ్మను కేబినెట్లోకి తీసుకోవడానికి రంగం సిద్ధం. మహిళలకు పెద్దపీట వేరున్న రేవంత్ రెడ్డి సర్కార్. చాలా కాలంగా విజయశాంతికి మంత్రి పదవి ఇస్తారా అనే వార్తలపై విశ్లేషకులు అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం అవడం లేదు. ఎప్పటినుంచో మంత్రివర్గ విస్తరణ అని వార్తలొస్తున్నా ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లడం, అధిష్టానాన్ని కలిసి రావడం తప్ప విస్తరణ విషయంలో ఎలాంటి మార్పు లేదు. అయితే మధ్య లేడీ ఫైర్ బ్రాండ్ రాములమ్మ, ఎమ్మెల్సీ విజయశాంతి పేరు వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయశాంతికి సముచిత స్థానం ఇస్తారని, కేబినెట్లోకి తీసుకుంటారని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం వాయిస్ ఉన్న నాయకులే పార్టీకి అవసరం. ఆ కారణంగానే రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు విజయశాంతి ప్రస్తావన ఎందుకొస్తుంది అంటే, కాంగ్రెస్ నాయకత్వంలో ధనసరి సీతక్క, కొండా సురేఖ తర్వాత అంతటి వాయిస్, రాజకీయ అనుభవం ఉన్న లీడర్ విజయశాంతి. అందుకే జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా విజయశాంతికి అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. విజయశాంతి గారి పొలిటికల్ జర్నీ కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. విజయశాంతి సినీ నటి కావడంతో సాధారణంగా జనాకర్షణ ఉంటుంది. 1997లో భారతీయ జనతా పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తరువాత తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి ప్రత్యేక తెలంగాణ కోసం పాటుపడ్డారు. అదే సమయంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి ఆయన పార్టీ కూడా ప్రత్యేక తెలంగాణ కోసమే ఉద్యమం చేస్తూ ఉండడంతో తన పార్టీని అందులో విలీనం చేశారు. 2009 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత కేసీఆర్ తో విభేదాలు వచ్చి టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. 2020 వరకు కాంగ్రెస్ లోనే కంటిన్యూ అయ్యి తర్వాత బీజేపీలో చేరారు. మళ్ళీ 2023లో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. 2025లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఓ కీలక మంత్రి పదవి దక్కించుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే చాలా మంది నిపుణులు రాములమ్మకు హోంమంత్రి ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలోకి వచ్చాక మొత్తం 12 మంది మంత్రులతో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆ మినిస్ట్రీలో పంచాయత్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా ధనసరి సీతక్క, ఎన్విరాన్మెంట్ ఎండోమెంట్ మినిస్టర్గా కొండా సురేఖ, ఇద్దరు మహిళలకు సముచిత స్థానం ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్లో మరో మహిళా మంత్రిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ మహిళ విజయశాంతి గారే అని నిపుణులు అంటున్నారు. అయితే ఈ ప్రక్రియ మే 5 వరకు జరగొచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయశాంతి గారు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటారనే ఆరోపణలున్నాయి. గతంలో ఆమె పార్టీలు మారిన విషయాలు అందుకు ఉదాహరణ. అలాగే ప్రత్యర్థులపై ఆమె చేసే ఆరోపణలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అందుకే ఫైర్ బ్రాండ్ అంటారు. ఇలాంటి సందర్భంలో మంత్రి పదవి కట్టబెడితే తన నిర్ణయాల వలన పార్టీకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అనే కోణంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే నాకు హోంమంత్రి పదవి అంటే ఇష్టమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాకు చెప్పారు. అంతేకాకుండా ఇటీవల నిర్వహించిన ఓ సభలో ఆయన మంత్రి పదవి కోసం చేస్తున్న ప్రయత్నం బయటపడింది. విస్తరణ జరిగితే మంత్రి పదవి వస్తుందని చాలా మంది ఎమ్మెల్యేలు భావిస్తుండగా ఎంతమందికి ఇస్తారు అనేది ఇప్పుడు అందరిలో డౌట్. ఏదేమైనా విజయశాంతికి మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు తగిన ప్రాధాన్యత ఇచ్చినట్లు ఉంటుంది. అది హోంమంత్రి ఇస్తే ప్రాధాన్యతతో పాటు పవర్ కూడా ఇచ్చినట్లు ఉంటుంది. చూడాలి మరి విజయశాంతి గారికి అదృష్టం ఏ మేరకు ఉందో.